అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా కంపెనీతో 15,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు పదే పదే మై హోమ్స్ అలాగే మెగా కృష్ణారెడ్డి పేర్లు వస్తూ ఉండే. మరి తాజాగా మెగా కృష్ణారెడ్డితో ఒప్పందం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేక హామీలు ఇచ్చింది. వాటికి సంబంధించినటువంటి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, సీనియర్ నేత గంగుల కమలాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడవచ్చు గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్న సమయంలో ఒకవైపు మెగా కృష్ణారెడ్డి, మాయోమ్స్ రామేశ్వరరావుతో చాలా ఒప్పందాలు ఉన్నాయి. తీసిన ఘనత ఈరోజు కేసీఆర్ గారిది. ఎక్సైజ్ను తీసేసిన ఘనత కేసీఆర్ గారిది. క్వాలిటీ కంట్రోల్ పెట్టి నిఘా పెట్టిన ఘనత ఈరోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మెగాను ఒక అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దిశతోటి చాలా స్ట్రిక్ట్ కండిషన్లు పెట్టుకొని అతనితో అన్ని ప్రాజెక్టులు, ఆ కంపెనీతో ప్రాజెక్టులు కట్టించేసి అద్భుతంగా ప్రజలకు నిలిచారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఆ రోజు మెగా మా వాటాదారుడని, మేమంతా వాడుకుంటున్నామని చెప్పి, పైసలు ఇస్తున్నామని చెప్పి చాలా చాలా మాట్లాడాడు. మరి అప్పుడు మెగా కృష్ణారెడ్డి చేతిగా ఉన్నాం. మెగా కృష్ణారెడ్డి ఈరోజు ప్రభుత్వం మారంగానే నీకు మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి గారికి చాలా తీపిగా మారిపోయాడు. మేము ఆ రోజు అభివృద్ధి కోసం మెగా కృష్ణారెడ్డి గారిని పనులు చేస్తే ఈ రోజు మెగా కృష్ణారెడ్డి గారి వారికి ఏటీఎంగా మారిపోయాడు. ఎప్పుడు డబ్బులు అవసరం అవుతుంది అప్పుడు ఏటీఎంగా మారేందుకు మెగా కృష్ణారెడ్డి వాడుకుంటారు. ఈరోజు 15,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు దావుసుకొని. ఇక్కడ వేసుకోరాకపోయినా అక్కడ ఆకపోయి చేసిండు. అంటే ఇక్కడ మెగా కృష్ణారెడ్డి వాళ్ళు ఏటీఎం వాడుతుంది కానీ కాంట్రాక్ట్ కాదు. ఆ 15,000 కోట్ల రూపాయలు పని అవుతుందో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఏటీఎంగా వాడుకుందని మాత్రం మెగా కృష్ణ మనకెత్తారు. డెఫినెట్గా మేము చెప్తున్నాం, అప్పుడు చేదున్న మెగా కృష్ణ మీకు తీపి ఎట్లా మారిండు, ఇంత లోపల ఎక్కడ మహాకుంభవేళ మునిగొచ్చిండు ఆ మెగా కృష్ణారెడ్డి, ఎట్లా పునీతులైండు అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. సో మంత్రులు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, గత సర్కార్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, మేము 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మన దగ్గర నుంచే కరీంనగర్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ జిల్లా నుంచి 40,000 పైన దరఖాస్తులు వచ్చినాయి. అనేక హామీలు కూడా మేము అమలు చేస్తున్నాము 26 జనవరి నుంచి అని చెప్పారు. నేను ఆర్టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఆన్ రికార్డ్ అని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన కార్డ్స్ ఓన్లీ 53 లక్షల కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల కార్డు ఇస్తే గింతేనే మీ కెపాసిటీ అని చెప్తే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఇచ్చేది 53 లక్షలు, మా దగ్గర బిడ్డలు ఎంతోమంది నిరుపేదలు ఉంటారని చెప్పి అదనంగా 35 లక్షల కార్డ్స్ ఇచ్చిన ఘనత 2014లో ఆన్ రికార్డు చెప్తే 35 లక్షల కార్డ్స్ ఇచ్చే ఘనత కేసీఆర్ గారు. దాని తర్వాత కూడా మళ్ళీ నిరంతర ప్రక్రియ అని చెప్పేస్తే ప్రతి సంవత్సరం కూడా కార్డ్స్ ఇచ్చుకోవాలి 6,49,000 కార్డ్స్ మేము ఇవ్వడం జరిగింది. ఇది ఆన్ రికార్డు ఉండే ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తాం. 6,49,000 నేనే దానికి మంత్రిగా ఉన్నాను కాబట్టి మా పరిధిలో మా 10 సంవత్సరాల టెన్యూర్లో 35 లక్షల కార్డ్స్ ఒకటి, దాని తర్వాత ఎప్పుడు అవసరం పడితే నిరంతర ప్రక్రియ చెప్పేసి 35 లక్షల కార్డ్స్తో పాటు 6,49,000 కార్డ్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆన్ రికార్డ్ ఎక్కడైనా ఛాలెంజ్ చెప్తున్నాను. కేసీఆర్ గారు ఇయ్యాలంటున్నారు. సరే 6,09,000 మీరు ప్రూవ్ చేసుకోరు. మరి మీ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది కదా, ఏమన్నా ప్రభుత్వం వచ్చాక 9-10 రోజుల రేషన్ కార్డు ఇస్తున్నారు కదా, 13 రోజులైంది. ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చాడు చెప్పారు, నేను రిజైన్ చేసిపోతా. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. 1 మంత్ అన్నారు, 2 మంత్స్ అన్నారు, 3 మంత్స్ అన్నారు. లాస్ట్కు 26 తారీఖు జనవరి నాడు ఉండగా చెప్పారు. ఇవాళ 26 తారీఖు జనవరి. ఏది వచ్చిందా రేషన్ కార్డు? అయిందా? మళ్ళీ మోసమా? మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా? ఈ 4 సంవత్సరాలు ఇదే కాలయాపన చేసుకోతారా? మేము ఇస్తామన్నాం, ఇచ్చినాం, ఇయ్యలేదన్నాం, ఇయ్యమన్నాం. కానీ మీరు ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇప్పటివరకు 26 తారీఖు జనవరి నాడు ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇది మోసంగా మాట్లాడుతున్నాం. నెంబర్ 2, మీరే చెప్పారు ఇందిరా మిల్లు ఇస్తా అన్నారు, పథకాలు ఇస్తున్నారు, రైతు భరోసా పడతామని చెప్పారు. జనవరి 20 నాడు మీ అకౌంట్ చూసుకొని టంగ్ వస్తున్నారు. రాత్రి 12 గంటలకు మా జిల్లా ప్రజలందరూ వెయిట్ చేసిండ్రు. టంగు లేదు, టింగు లేదు, ₹1 వాళ్ళు. మళ్ళీ పోస్ట్పోన్ చేసినావు. రైతు భరోసా మళ్ళీ పోస్ట్పోన్ చేసినావు. ఇది పోస్ట్పోను, రేషన్ కార్డు పోస్ట్పోను, ఇందిరమ్మ ఇల్లు అన్నావు, 26 తారీఖు ఇందిరమ్మ ఇల్లు అన్నావు, రాత్రి దాకా వచ్చినావు. ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఇందిరమ్మ ఇల్లు ఈరోజు ఇందిరమ్మ గ్రామ సభలను పెట్టినావు. నా జీవిత చేత 20 సంవత్సరాల్లో నేను ఒక రాజకీయాలు ఉన్నా. ఏ రోజు కూడా గ్రామసభ ఎప్పుడు పెడతారంటే లబ్ధిదారుల పేరు ప్రకటన చేసింది గ్రామసభ పెడతారు. కానీ ఈరోజు మీ అందరికి ఫోటో తీసుకుంటామని చెప్పేసి గ్రామసభ పెడతారు. నేను ఇక్కడ క్లారిటీగా అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు ఫోటో తీసుకుని ఇందిరమ్మకు ఫోటో తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ కార్డు వచ్చిందా మీరు ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇంతవరకు ఎవరికి కూడా బెనిఫిషరీ లిస్టు బయటకు రాలేదు, ఇందిరమ్మ ఇల్లు రాలేదు. కాలయాపన చేసి ప్రజలను అయోమయాలకు గురి చేసుకుని ప్రజలు ఇంకా నానా ఇబ్బంది చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంతోషం మొత్తం కూడా ఈరోజు పోయి కష్టాలకు నెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇప్పటికైనా పరిపాలన పట్టు సాధించి కరప్షన్ అరెస్ట్ చేసి ప్రజాసేవ చేయమని చెప్పేసి
ఆర్టీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సో మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో తన మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు 35 లక్షల పైన రేషన్ కార్డులు ఇచ్చాము. గతంలో ఆరోపణలు చేసినటువంటి నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి ఇప్పుడు దావోస్ పోయి చేసింది ఏంటి, ఎందుకు ఒప్పందం చేసిందో అది అవుతుందా కాదా అనేటువంటి ఆరోపణలు వారి మాటల్లోనే విన్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.